నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. గడపను తొక్కవద్దని, కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా ఎందుకు చేయకూడదు అని తాళపత్ర నిధి ఆధారంగా తెలుసుకుందాం. అలాగే మనం శుభకార్యాల్లో, పండగలకు గడపకు పసుపు రాస్తుంటాం. అలా చేయటంలో కారణమేంటో తెలుసుకుందాం. అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ఉగ్రుడై హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. అలాగే గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయి. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు. పూర్వకాలంలో పాములు ఎక్కువగా తిరుగుతూ ఉండేవి. అలా వాటి నుండి రక్షణగా కూడా పసుపును గడపలో రాసేవారు. దాని ఘాటుకు ఇతర క్రిములు కూడా లోపలికి రాలేవని అర్థం. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.